క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవ జనాంగము మరొకసారి యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి కోటి కోటి కృతజ్ఞతలు. అదేవిధంగా మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి కీర్తన గ్రంథం 23వ అధ్యాయము, అదేవిధంగా కొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము దాన్ని 25 నుంచి 34 వచ్చేలా మనము ధ్యానం చేయబోతున్నాం. మనం ఈరోజు ఎంచుకున్న అంశం ఏంటంటే, మనం గడిచిన కొన్ని రోజులుగా శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము మనల్ని రక్షించడం మాత్రమే, నాశనం చేయడానికి కాదు. శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము మనల్ని మన బానిసత్వం నుంచి, మన బంధనముల నుంచి విడిపించుటకు. అదేవిధంగా నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము ఐక్యతలో, అన్యోన్యతలో, లేకపోతే ఏదంటే యూనిటీలో మనం ఎలా ఉండాలనే దాని గురించి ఆయన నిన్నటి కూడా మనము ధ్యానించుకున్నట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా అదే అంశము, క్రీస్తు యొక్క శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము నేను ఎల్లకాలము అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంచాలని కానీ, లేమిలో కూడా సమృద్ధి కలిగజేయాలని కానీ, లేమిలో నేను బ్రతకాలని కాదు. మనం గమనించండి, ఆయన యొక్క ఉద్దేశము శిలువ అంటే కేవలం కొన్ని విషయాలకు మాత్రమే కాదు. ఈ 40 దినాల్లో మనము అనేక ఈ విషయాలు మనము ధ్యానించబోతున్నాం. దయచేసి గమనించవలసిందిగా నేను మీ క్రీస్తు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నానండి. చూడండి ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో చూసుకున్నట్లయితే కొన్ని మార్గాల గుండా ఆయన నడిపించేవాడిగా ఉన్నాడు, లేకపోతే జీవితం మనల్ని కొన్ని మార్గాల గుండా తీసుకెళ్తుంది. అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, అనేక సార్లు మనకి జీవితం ఏ విధంగా కనపడుతుందంటే, ఆర్థికంగా కొరతలు మనం ఎదుర్కొనేవారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, సామాజికమైన ఇబ్బందులను పడేవారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, బంధువుల ప్రేమ విషయంలో, లేకపోతే స్నేహితుల ప్రేమ విషయంలో, సంబంధాల విషయంలో, లేకపోతే ఎలా చెప్పాలంటే భావనాత్మక ఎమోషనల్ విషయంలో మనము కొన్నిసార్లు డ్రైనెస్ని, లేకపోతే ఒక లేనితనాన్ని మనము అనుభవించేవారుగా ఉన్నాం. అంత మాత్రం కాకుండా ఆత్మీయ రీతిలో కూడా కొన్నిసార్లు అలసిపోయి ఆయాసాన్ని మనం కనబరిచేవారుగా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అయితే మన జీవితం పట్ల ముందున్న భవిష్యత్తు ఏమిటో తెలియని అనిశ్చితిలో చాలాసార్లు మనం దిగులు పడిపోయి తెలియని భయభ్రాంతుల జీవితంలో మనము జీవించేవారుగా ఉన్నాం. అందుకే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్నమాట అంటే, దేవుని వాక్యము చాలా స్పష్టంగా, చాలా శక్తియుతంగా ఈరోజు మనతో మాట్లాడబోతుంది. అది ఏంటంటే, ఏది మార్గం కనపడలేని సమయంలో నా దేవుడే నీకు నాకు ద్వారంగా మార్గాన్ని చూపించేవాడై ఉన్నాడు. ఏమీ లేని స్థలంలో, వనరు లేని స్థలంలో ఆయనే నీటి బుగ్గగా మన జీవితంలో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూసుకున్నట్లయితే 23వ కీర్తనలో దావీదు కేవలం ఆయన మాటలతో మాట్లాడతలేదు, కానీ ఆయన జీవితం యొక్క అనుభవాన్ని అక్కడ పంచుకున్నట్లుగా మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే యేసు ప్రభు అక్కడ చింతిస్తున్న హృదయాలను గురించి, దేవుని విశ్వాసం ఉంచే విషయంలో కొన్ని ఉదాహరణకు చూపించి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 సన్నివేశాలు, లేకపోతే 2 సంఘటనలు కూడా మనం గమనించినట్లయితే ఒకే సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, లేమిలో కూడా ఆయన సమృద్ధిని కలుగజేయగల దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఆ విషయం గురించి ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవులారా, శిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము ఎటువంటి ఏం చెప్పాలంటే, మన జీవితంలో కొన్ని ఎడారి ఉందని చెప్పినట్టుగా ఎడారిని తీసివేయడం కాదు, కానీ ఎడారి మధ్యలో ఆయన నీటి బుగ్గను కలిగజేసి ఆ నీటి బుగ్గను ఆయనే అని తెలుసుకునే విధంగా మనకు దయచేసేవాడిగా ఉన్నాడు. ఆయనే అందులో మనకు తన శక్తిని కనపరిచేవాడిగా ఉన్నాడని ఈరోజు సెలవిస్తున్నాడు. ప్రియమైన మనకు మొదటి విషయం చూసుకున్నట్లయితే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ యొక్క గమనించినట్లయితే కొరతలో కూడా నా యొక్క వనరులు, లేకపోతే నా యొక్క సోర్స్ ఏంటంటే దేవుడే, యెహోవాయే నా కాపరి అని దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకని ఎంత మాత్రం కొరత పడను, నాకు ఏమి కూడా లేమి కలగదు అంటున్నాడు. దావీదు ఎంత మాత్రం చెప్పలేదు ఆయన నాకు శత్రువులు లేరు అని అనలేదు, లేకపోతే ఆయన నాకు శ్రమలు లేవని అని మాట్లాడతలేదు, లేకపోతే గాఢాంధకారపు లోయలు నా జీవితంలో లేవని అని చెప్పట్లేదు, ఎంత మాత్రం నాకు ఈ అవసరాలు కూడా లేవు అని తన జీవితంలో ఆయన మాట్లాడతలేదు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు లేమి కలగదు, ఎందుకంటే యెహోవాయే నా కాపరి. ఇక్కడ గమనించవలసిన వ్యత్యాసం ఏమని గమనించినట్లయితే, ప్రేమ బిడ్డలారా, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకతను ఇక్కడ దావీదు యొక్క అనుభవంలో మనము గమనించవచ్చు. చూడండి, కొన్నిసార్లు కొరత అది బయటికి కనబడి నిజంగా ఉండవచ్చు. అయితే మనం చూసుకునే దాని యొక్క మూలము, లేకపోతే దేవుని యొక్క సమర్థత, దేవుని యొక్క ఏర్పాటు చూసుకున్నట్లయితే అది దైవికమైన ఏర్పాటుగా, దైవికమైన సమృద్ధిగా దేవుడు కలుగజేసేవాడే ఉన్నాడుగా మనము గ్రహించుకోవాలి. కొన్నిసార్లు మనము చాలా అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయినట్టుగా, మన జీవితంలో చాలా ఏమీ లేనట్టుగా, ఒక ఖాళీగా మన జీవితంలో అనేక సార్లు అనుకుంటాం. కానీ ఆ ఖాళీతనము, దాని అర్థము దేవుడు మన జీవితంలో లేడు అని కాదు, కానీ
అక్కడ మనల్ని ఆ యొక్క కాపరి మనల్ని విడిచిపెట్టేసాడని కాదు కానీ, ఎంత మాత్రము మనల్ని విడిచి వెళ్ళేవాడు కాదు కానీ, ఆయనే ఆ సమృద్ధిని కలుగజేసేదానికి మూలంగా ఉన్నాడని గుర్తు చేయడానికి మనకు తెలియజేసేవాడిగా ఉన్నాడు. చూడండి, ఎంత మాత్రము ఆయన యొక్క గొర్రెలను ఆ యొక్క ఎండిపోయిన నేలల్లో ఆయన నడిపించేవాడు కాదు, కానీ ఆయనే వాటి యొక్క సమృద్ధిగా మారబోయే దేవుడై ఉన్నాడు. చూడండి, ఎందుకంటే మనం గమనించినట్లయితే ఒకవేళ పచ్చిక దానం చూసుకున్నట్లయితే ఎండిపోయిన పరిస్థితుల్లో ఎక్కడంటే మనం చూసుకుంటే పచ్చిక బయళ్ళు మనం చూసుకున్నట్లయితే అది ఎంత మాత్రము కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, గొర్రెలు ఆ పచ్చిక బయలుని సృష్టించవండి. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ పచ్చిక బయలు వైపు ఎవరు నడిపిస్తారు? గొర్రెల కాపరి నడిపించేవాడిగా ఉన్నాడు. అది ఒకసారి మన జీవితంలో కొన్నిసార్లు అన్ని వనరులు, అన్ని మూలాంశాలు కూడా మన జీవితం తక్కువ కనపడవచ్చు. మన శక్తి ఏమి కూడా లేనట్టుగా అనిపించవచ్చు. అన్ని దారులు కూడా మూసివేయబడినట్టుగా అనిపించవచ్చు. కానీ ఎప్పటికీ కూడా మన కాపరి చెప్పే మాట ఏంటంటే, నేనే మీ యొక్క ప్రాముఖ్యమైన సమృద్ధిని, నేనే మీ యొక్క ఊట అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చూడండి, రెండో విషయం చూసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతున్న ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడనే వాక్యం చూస్తున్నాం. చూడండి, ఎంత మాత్రము గొర్రెలు మనం గమనించినట్లయితే అవి కదిలించే, లేకపోతే అల్లకల్లోలమైన నీటిలో, లేకపోతే ఒక భయంకరమైన కదిలిక ఉన్న నీటిలో ఎప్పుడు గొర్రెలు నీళ్లు తాగినట్లుగా మనము గమనించాం. ఎక్కడైతే శాంతి ఉంటుందో సమాధానమైన నీటిలోనే అవి నీళ్లను త్రాగేవిగా మనము గమనించవచ్చు. ఇక్కడ గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాంతికర జలమైన యొద్దకు నడిపించేది ఎవరంటే కాపరే. ఆ కాపరైన యేసుక్రీస్తు మన జీవితాల్లో కూడా మనకు కావలసిన అవసరతలను తీర్చే ముందర ఆయన మన యొక్క ఆత్మను, లేకపోతే మన శరీర ప్రాణాత్మ దేహాలని ఆయన శాంతిపరిచి తర్వాత మనకు కావాల్సినన్నింటిని కూడా ఇచ్చేవాడిగా ఉన్నాడని గమనించాలి. ఎందుకంటే భయంకరమైన అల్లోల కల్లోల మధ్యలో ఆయన ఇచ్చేవాడు కాదు, కానీ నన్ను శాంతిపరిచి నీకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుడు, ఇక్కడ క్రీస్తు యొక్క శిలువ మనకి ఏం తెలియజేస్తా ఉందంటే, మనకు ముందుగా ఆయన అన్ని పరిస్థితులను మార్చుడు, కానీ మొదటిగా ఆయన మన హృదయాల్ని ఆయనతో కూడా సమాధానపరిచి తర్వాత మనకు కావలసినవన్నిటిని కూడా అందించే దేవుడిగా మనము ఈ విషయంలో గమనించుకోవాలి. ప్రియులారా, చూడండి, రెండవదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ 4వ వచనంలో అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ చూడనట్లయితే మనకు గాఢాంధకారము, ఇక్కడ రెండవ పాయింట్ నేను చెప్తాను ఏంటంటే, ద వ్యాలీ ఈజ్ నాట్ యువర్ డెస్టినీ. అంటే ఈ గాఢాంధకారము, లేకపోతే ఈ యొక్క చీకటికరమైన లోయ నీ యొక్క అంతిమ గురి కాదు, లేకపోతే నీ అంతిమ ఒక నిర్దేశనం అయితే కాదు. ఇక్కడ గమనించినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటున్నాడు. అక్కడ అర్థం చేసుకోవాలి, త్రూ ద వ్యాలీ అంటే మనం అక్కడ నిలబడతలేదు, అక్కడే ఆగిపోవట్లేదు, కానీ దాని గుండా మనం వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాని గుండా వెళ్ళినప్పుడు దాని అర్థం ఏంటంటే, నువ్వెంత మాత్రం అక్కడ నువ్వు ఆగేవాడివి కాదు. దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క గాఢాంధకారపు లోయ అది కేవలము తాత్కాలికమైనది. అయితే నన్ను నడిపించే కాపరి మాత్రము నిత్యత్వానికి నడిపించే కాపరిగా ఉన్నాడనే విషయాన్ని గమనించాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరత అది నీ యొక్క భవిష్యత్తు కాదు, కానీ దావీదు అంటాడు, నేను భయపడను. ఆ గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు కూడా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, నీవు నాకు తోడై ఉందువు. హల్లెలూయా! ఎంత స్పష్టంగా, ఎంత అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నా చూడండి. దాని గుండా నేను సంచరించిన భయంకరమైన చీకటి ప్రయాణాలు నేను చేసినా కూడా నేను భయపడను. ఎందుకంటే నీవు నాతో ఉన్నప్పుడు, ఆయనే మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదండి. ఎటువంటి కొరత కూడా మనకు మన ఏ యొక్క చీకటి భయంకరమైన అంధకారం కూడా మనల్ని ఏమీ కూడా చేయలేదు. ఆయనే మన నీటి ఊటగా ఉన్నప్పుడు ఏ చీకటి కూడా మనల్ని ఏమీ కూడా చేయలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అదేవిధంగా కొత్త నిబంధనకు వచ్చినట్లయితే మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, కొన్ని స్పష్టమైన మాటలను ఆయన యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తినే విషయంలో, బట్టల విషయంలో, లేకపోతే మన అనునిత్య విషయంలో, అక్కడ రోమా కాలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రజల పరిస్థితులను బట్టి దేవుడు ఆ రోజున మాట్లాడుతున్న మాట, ఈ రోజుకి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు ఎంత మాత్రం చింతించవలసిన అవసరము లేదు అని చెప్తూ
కొన్ని విషయాలు చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రిని వాటిని పోషించున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. మీరు చింతించడం వల్ల మీరు ఎంత మాత్రం ఏమి కూడా ఒక మూరడు ఎత్తుడు చేసుకొనగలడు అని అడుగుతున్నాడు. ఆయన అంత మాత్రమే కాదని కింద చూసుకున్నట్లయితే ఆయన అడవి పువ్వుల గురించి కూడా మాట్లాడుతున్నాడండి. అడవి పువ్వులు కూడా ఎలా ఎదుగుచున్నాయో చూడండి, ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో నొక్కదాని వల్లనే అంటే వాటికంటే సొలొమోను కంటే ఎక్కువగా అలంకరించబడిన పువ్వులుగా ఒక రోజు ఉండి వాడిపోయే పువ్వుల గురించి కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. మరి వీటినే ఇలా పోషించినప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే, దేవుడు తన సృష్టిని అంత అద్భుతకరంగా ఆయన నడిపించినప్పుడు, ఆయన నిబంధనలో ఉన్న, ఆయన స్వరూపంలో ఏర్పరచుకున్న నిన్ను నన్ను మరి ఎంత భద్రంగా ఆయన సురక్షితంగా నడిపించగలడు ప్రేమ. ఎందుకంటే మనము వీఆర్ ఎ కవరెంట్ పీపుల్, వీఆర్ కవరెంట్ చిల్డ్రన్. ఆయన వడంబడికలో మనం ఏర్పరచుకున్న కుమారులము కుమార్తెలము, ఆయన సంతతి వారము, ఆయన వారసులము. నిన్ను నన్ను ఎంత ఎక్కువగా ఆయన నా గురించి నీ గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడు. మనం గమనించుకోవాలి ప్రియులరా. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రియమైన అసలైన కొరత ఎక్కడ ఉంది? ఈరోజు మనము క్రీస్తు యొక్క శిలువ యొక్క 40 శ్రమ మరణ దినాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన దేవురాల ఒక విషయం గమనించండి. అల్టిమేట్గా మనం 2 విషయాలు చూసాం. మొదటి ఒక అనుభవము దావీదు జీవితంలో ఆయన చెప్తున్న మాటలకు. రెండవదిగా చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు అక్కడ చూస్తున్న జనాంగం గురించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. మూడవదిగా ప్రాముఖ్యమైన అంశానికి మనం వచ్చామండి. అదేంటంటే అసలైన కొరత, అసలైన లేమి ఏంటప్ప ఎక్కడ కనపడుతుందంటే ప్రేమేంద్ర బిడ్డారా, క్రీస్తు యొక్క శిలువలో, ఆ కల్వరి కొండపైన. అదేంటండి అక్కడేం కొరత కనపడుతుంది అంటండి ప్రియమైన దేవుడు. ఒక్కసారి యేసుక్రీస్తు వైపు ఆ గోల్గొత్త కొండపైన వేలాడుచున్న యేసుక్రీస్తు ఒకసారి మనం గమనించి చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా ఆయన తిరస్కరించబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. తిరస్కరించబడిన యొక్క లేమి మనకు కనబడతా ఉందండి. ఎవరు కూడా దగ్గర అంటే ఆయన ఎవరు కూడా స్వీకరించినట్లుగా అక్కడ కనపడతా, కానీ పరిపూర్ణంగా తిరస్కరించబడిన వ్యక్తికి కనబడుతున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వస్త్రాలను వివస్త్రుడిగా చేశాడండి. చూడండి ఎంత కొరత పరిస్థితులు, ఎంత లేమి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉందండి. మూడోది చూసినట్లయితే ప్రేమ బిడ్డరా, ఆయన దప్పికొని ఉన్నాడని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఒక్కడే అక్కడ ఆ యొక్క శ్రమను అనుభవించేవాడుగా, ఎవరు కూడా ఆయనతో సహానుభావాలు అక్కడ పంచుకునే వ్యక్తులుగా ఎవరు కూడా లేరు. ప్రేమ దేవుడు అంత మాత్రమే కాదండి, ఆయన ఒక్కడే అక్కడ గాయపడినట్టుగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఎక్కువగా అక్కడ ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన లేమి ఏమిటంటగా దేవుని నుంచి ఎడబాటును ఆయన అనుభవించినట్లుగా చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అతి ప్రాముఖ్యంగా చివరిగా అంతిమంగా మనం గమనించుకోవాలంటే ఆయన అంతిమ కొరతలోనికి, అంతిమ లేములోనికి ఆ కలువరి శిలువలో ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాం. దైవికంగా మనం ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తులైన పౌలు అంటాడు 2 కొరింథీ 8:9 అధ్యాయంలో చూసినట్లయితే, 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్న మాట అంటే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులను కావాలని మా నిమిత్తము దరిద్రుడయ్యాడండి. ఎందుకు దరిద్రుడయ్యాడు ఆయన? ఎందుకు ఈ లేమిని అనుభవించవలసింది? ఎవరు లేని పరిస్థితి ఎందుకు వివస్త్రుడుగా ఆయన నిలబడవలసి వచ్చింది? ఎందుకు తండ్రి నుంచి ఎడబాటు అనుభవించవలసి వచ్చింది? ఎందుకు దప్పికొన్నాడు? ఎందుకు ఒక్కడే ఆయన కష్టాలను ఆయన అనుభవించాడంటే కేవలము నీపైన ఉన్న ప్రేమ, నాపైన ప్రేమ, మనము ధనవంతులం అవ్వాలని, మనము సమృద్ధిలో జీవించాలని, నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడైనని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డ వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని స్పష్టంగా మీ హృదయాల్లో ధ్యానించాలని నేను క్రీస్తు పేరిట మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డ చూసినట్లయితే యోహాను 19:20 అంటున్నాడు కదా, నేను దప్పికొంచున్నానని. ఎందుకంటే ఆ మాట చెప్తున్న ప్రేమ ఏంటంటే ఆయన దప్పికొన్నది నీకు నాకు జీవపు జలపు ఊటను అందించడానికి. ప్రేమ బిడ్డలు, అందుకే యోహాను రాసిన సువార్త 7:38 అంటాడు, నేను జీవ జలపు ఊట నేను ఇచ్చే నీళ్లు తాగుడు ఎప్పటికీ కూడా దప్పికొనడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన యొక్క కొరత మనం ఏం చేసిందంటే ప్రేమ బిడ్డలారా, అది శిలువలో ఓడించబడింది అని చూస్తున్నాం. ఈ యొక్క లేమి ఆ శిలువలో ఓడించబడి అక్కడ నీటి బుగ్గ, జీవజలపు బుగ్గ కలువరి శిలువలో తెరవబడినట్టుగా మనము గమనించుకోవాలి. మన ఆత్మీయ నేతలతో మన విషయాన్ని గ్రహించుకున్నట్లయితే ప్రేమ దేవుడా, దేవుని యొక్క లేకపోతే శిలువ కోయబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము ఎంత మాత్రము నిన్ను ఏమీ లేని స్థితిలో వదిలేయాలని కాదు, కానీ ఆయనే నీ నిత్యత్వపు మూలముగా, నీ నిత్యత్వపు ఊట బుగ్గగా లేకపోతే నీ నిత్యత్వపు జీవజల బుగ్గగా ఆయన మారడానికి నీ కొరకు నా కొరకు
కొరకు ఆ కలువరి గిరిలో ఏమీ లేని దరిద్రుడిగా ఆయన మార్చబడ్డాడండి. చూడండి, దానికి మన జీవితంలో ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఒకవేళ ఇంకా లేని పరిస్థితులు అనేక సార్లు నేను మొదటిగా చెప్పినట్లుగా నువ్వు ఏ విషయంలో ఈరోజు బాధతో, లేకపోతే నేను జీవితం కొన్ని విషయాల్లో ఆత్మీయతలో, లేకపోతే ఆర్థికంగానో, లేకపోతే బంధుమిత్రుల విషయంలోనో, లేకపోతే స్నేహితుల విషయంలో, లేకపోతేనే నీ యొక్క భవిష్యత్తు గురించిన భయముతో ఏ యొక్క గందరగోళంలో ఈరోజు నీవు ఉన్నావు, ఏ గాఢాంధకారం కూడా నువ్వు వెళ్తున్నావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ అక్కడ ఆయన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, లేకపోతే కీ మనకి ఈరోజు ఒక సీక్రెట్ని ఈరోజు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన మాటలు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మొట్టమొదట ఏమంటున్నాడు, మనకు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమేంద్ర బిడ్డరా, అన్నీ చెప్పిన తర్వాత ఇవన్నిటికంటే ఎక్కువగా మీరు ఏం చేయాలి, మొదట మీరు నా రాజ్యమును, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఆయనను వెతికేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయనను మనం అన్ని విషయాల్లో ఉంచేవారిగా ఉండాలి. ఆయనే మొట్టమొదటిగా మనము నమ్మాలండి. అదే మన జీవితంలో మలుపుగా, లేకపోతే టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ప్రేమేంద్ర బిడ్డారా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వనరులు కూడా, ప్రతి ఒక్క అవసరతలు కూడా మొదటి ఆద్యత ఏంటంటే ఆయనను మనము మొదట ఉంచడము. ఎప్పుడైతే ఆయన మొదటి స్థానంలో ఉంచుతామో, ఆయనే మన యొక్క మూలాధారం అయి ఉంటాడో, ఖచ్చితంగా మనలో ఉన్న చింత తగ్గిపోతుంది, మనలో ఉన్న ఒక గందరగోళము దాని యొక్క శక్తి కోల్పోతుంది. అంత మాత్రమే కాదు, మనకు ఒక స్పష్టత మన జీవితంలో వస్తుంది, మనకు శాంతి సమాధానం మన గుండా అది వెళ్ళేదిగా ఉంది. చూస్తున్నాం ప్రేమైనప్పుడు. ఒకవేళ ఈరోజు అనుకోవచ్చు, నేను అయ్యో అలసిపోయాను, లేకపోతే నేను చాలా ఏమంటారు కదా, జీవితంలో వేసారిపోయాను, చాలా నేను ఒక దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ఆత్మీయతలో నేను అన్నీ కూడా ఏ స్పష్టత లేని ఒక ఎండిపోయిన స్వభావంలో నా బ్రతుకు ఉంది ఈరోజు అనుకుంటున్నావేమో. ఈరోజు అయితే ఆయన నీ గురించి ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన లేమిగా ఒకవేళ ఉండించింది నిన్ను లేమి పరిస్థితిలో ఉండడానికి కాదు, కానీ ఆయనే నీ జీవజలప బుగ్గని నీకు గుర్తు చేయడానికి. కొన్నిసార్లు ఆయన నిన్ను ప్రియమైన దేవుని బిడ్డారా ఎడారి అనుభవంలో నేను తీసుకెళ్తా ఉండవచ్చు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఎడారిలో కూడా నువ్వు ఆయన యొక్క జీవజల బుగ్గ ఆయనని ఆ ఎడారులు నువ్వు కనుగోవాలనే ఆశతో ఆయన చేసేవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు నీ జీవితంలో బలహీనతలో ఆయన నిన్ను ప్రవేశపెడుతున్నాడేమో, అయితే నువ్వు ఆయన యందు శక్తిని పొందుకోవాలని ఆయన ఆశతో నీకు ఆ జీవితంలో ఆ విషయాలను ఆలోచించి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రేమైన దేవుడారా ఎన్ని విషయాలు నీవు పరిగెట్టే పరిస్థితిలో ఉన్నావేమో, దేవుని వాక్యం ఈరోజు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నమాట అంటే పరిగెట్టవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు అటు ఇటు దిక్కులు చూడవలసిన అవసరం లేదు, లోకం వైపు చూడవలసిన అవసరం లేదు, పరిగెట్టే ప్రయత్నంలో నువ్వు ఉండవలసిన అవసరం లేదు, కానీ ఆయన దగ్గర కంటే రా, ఆయన దగ్గరగా రా. ఎప్పుడు కూడా గొర్రెల కాపరి దగ్గరగా ఉంటాయండి. గమనించండి, ఎప్పుడు గొర్రెలు కాపరి దగ్గరగా ఉంటాయో, ఏ విధంగా కాపరి నడిపిస్తాడో గొర్రెలు ఆ విధంగా నడిచేదిగా ఉంది. మన జీవితంలో ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు ప్రేమ దేని బిడ్డారా, ఒక విషయం గమనించండి, నీ కాపరి నీకు అందుబాటులో ఉన్నప్పుడు, ఆయనే నీ జీవజలప ఊటగా ఉన్నప్పుడు ఏ కొరత కూడా నీకు సమస్యగా మారదండి. ప్రియమైన బిడ్డారా, సమస్యలో కూడా ఆయన సమృద్ధిని కలుగజేసేవాడు, లేమిలో కూడా ఆయన సమస్తాన్ని నీకు అందించగలగా దేవుడు కాపరి దగ్గర కట్టారు. ఆ ప్రియమైన ఇప్పుడు నేను అడుగుతున్నా, చివరిగా మనం చూసుకున్నట్లయితే ఆ గొర్రెల కాపరి నీకు ఈరోజు అందుబాటులో ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు నీకేం కావాల్సి అవన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రేమ కలువరి శిలువలో, ఎందుకంటే అన్నీ కూడా ఇప్పటికి ఇంతకు ముందరే ఆల్రెడీ 2025 సంవత్సరాల క్రితటే అవన్నీ కూడా ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన భద్రపరిచి ఉన్నాడు. నీకు కావాల్సిన అన్నింటినీ కూడా ఆయన అందించగల శక్తిమంతుడైనాడు. నీ యొక్క కొరతలో ఆయనే నీ యొక్క నీటి బొగ్గను ప్రవహింపజేసే దేవుడిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదండి, నీ యొక్క గాఢాంధకారపు లోయలో ఆయన నీకు బల్లను సిద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. ఆయన నీతో ఉండేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చింతలో ఆయన నీకు శాంతిని అనుగ్రహించగల శక్తిమంతుడై ఉన్నాడు. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. ఎందుకు పొర్లి పారుతుందండి? ఇక్కడ మన జీవితంలో గిన్నె నుండి పొర్లి పారాలంటే అది కేవలం నీ శక్తి నా శక్తి కాదు, కానీ అక్కడ దావీదు శక్తితో మాట్లాడతలేదు. కానీ తెలుసుకోవాల్సిన విషయం, ఆయన తెలుసుకున్న అనుభవం ఏంటంటే మన శక్తిని బట్టి కాదు, కానీ అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, శిలువ వేయబడిన యేసు క్రీస్తే ఆయన నీ యొక్క నా యొక్క జీవజలపు బుగ్గగా మారినందుకున, ఎప్పుడైతే ఆయన జీవజల బుగ్గగా నీలో నా జీవితంలో మన జీవితంలో ఆయన వచ్చింటాడో, మన యొక్క అన్ని విషయాల్లో కూడా మన గిన్నె నిండి పొర్లుతుంది. ప్రేమ దేవుడా, ఆ విధంగా ఉండాలా. ఈరోజు దేవువాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. ఏ స్థితిలో నీవు ఉన్నావు, నీవు పరీక్షించుకో. కాపరికి దగ్గరగా రా. కాపరికి దూరంగా వెళ్ళిపోతే
నీకు భద్రత లేదు. ఆయన తొడిలోకి రా. ఆయనతో ఉన్నప్పుడైతే, ఆయన దగ్గరికి ఉన్నప్పుడైతే, ఆయన స్వరాన్ని నీవు విన్నట్లయితే, ఆయన నీ కొరకు సమస్తాన్ని ఆ కలువరిగిరిలో చేశాడు కదా. మనం ధ్యానించుకున్నాం. ఒక్కసారి ఆ కళ్ళ ముందు ఆ సన్నివేశాన్ని ఉంచుకో. ఏ విషయం ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. సమస్తాన్ని లేమిలో కూడా సమృద్ధిని కలుగజేసే దేవుడు. శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం కేవలం క్షమించడం మాత్రమే కాదు, కేవలము బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి మాత్రమే రాలేదు, కేవలం ఐక్యతలో ఉండాలనే పిలుపు మాత్రమే కాదు. ఆయన యొక్క ఉద్దేశము నువ్వు నేను కూడా సమృద్ధిలో, లేమిలో కూడా సమృద్ధిని, ఆ సమృద్ధి ఆయనే జీవజలపు బుగ్గాన్ని తెలుసుకోవాలని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఆయన దగ్గరికి రా. సమస్తాన్ని అనుగ్రహించి దేవుడు అయినాడు. దేవుడు నేను మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.